ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం మనందరికీ బాగా తెలిసిందే. అక్కడ 13, 14 వచనాలు కూడా మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలం ఎక్కువగా చదువుకున్నాం. అక్కడ గొప్ప సమూహం అనేది యోహాను కంటికి కనబడుతుంది. యోహాను చూస్తూ ఉండగా ఒక గొప్ప సమూహం వస్తా ఉంటే పెద్దల్లో ఒకడు అడుగుతున్నాడు, వీరు ఎక్కడి నుండి వస్తున్నారు యోహాను అంటే, యోహాను అన్నాడు, అయ్యా నేను కూడా ఫస్ట్ టైమే నాయన పరలోకానికి వచ్చింది. గతంలో వచ్చి ఉంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉండేదేను, కాబట్టి వీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారో నాకు తెలీదు అని అంటే, పెద్దల్లో ఒకడే మరలా తిరిగి అంటున్నాడు, వీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కొని వచ్చిన వాళ్ళు. ఎవరో ఈ గుంపు, గొప్ప జన సమూహం లెక్కింప శక్యము కాని, ఒకవేళ భూలోకంలో ఉండేవాళ్ళైతే లెక్కించవచ్చేమో. ఈనాడు 780 కోట్ల మంది ప్రజానీకం ప్రపంచమంతా, భూప్రపంచమంతా సజీవులుగా ఉన్నవాళ్ళు అని ప్రపంచం లెక్కలు కడుతుంది. కానీ వాళ్ళు భూలోకానికి, యోహాను చూస్తున్నటువంటి పరలోకంలో గొప్ప సమూహం వాళ్ళని గనక భూలోకానికి తీసుకుని వస్తే బహుశా పట్టరేమో అని తలస్తూ ఉన్నా. కాబట్టి వాళ్ళు అన్ని జాతుల నుండి కదండి, అన్ని ప్రాంతాల నుండి, అన్ని దేశాలు, అన్ని ఖండాలు నుండి వచ్చినటువంటి వారు. కాబట్టి ఆ గొప్ప సమూహాన్ని మనం చూస్తా ఉన్నాం కొన్ని వారాల నుండి. ఆ గొప్ప సమూహంలో మన ఫేస్ కూడా కనబడుతుందేమో. మనల్ని మనం పరీక్షించుకుందాం. మన ముఖం ఎక్కడైనా కనబడుతుందేమో. ఎవరికి వాళ్ళమే. ఆ గొప్ప సమూహాన్ని ఆయన యోహాను చూస్తూ ఉంటే ఆయన కూడా ఆ గుంపులో ఉన్నట్టు క్రీస్తు శకం 96లోనే ఆయన చూశాడు. క్రీస్తు శకం 96వ సంవత్సరంలోనే యోహాను ఆ గుంపులో తనున్నట్టు ఆయన కళ్ళారా చూసుకున్నాడు, దేవుని స్తుతించాడు. ఆ గుంపులో ఎవరుంటారు అంటే, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో, జగదుత్పత్తి మొదలుకొని గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఎవరైతే పేరు వ్రాసినట్టు కనబడి ఉండలేదో, లేక వ్రాసిన తుడిచిపెట్టబడి ఉంటుందో, వాళ్ళ పేరు అక్కడ కనపడదు, వాళ్ళ ముఖాలు అక్కడ కనపడవు. 2 విషయాలు, యేసుని ఎరగని వారి ముఖం అక్కడ కనపడదు, యేసుని ఎరిగి కూడా కొంతకాలం అనుసరించి ఎన్ని మార్లు గద్దించినా పాపాన్ని జుర్రుకుంటూ ఉంటే లోబడకుండా మూర్ఖత్వముగా అదే ముందుకు సాగుతూ ఉంటారో అలాంటి వేరు పేర్లు కూడా తుడిచివేయబడతాయి కనుక వాళ్ళ ముఖాలు అక్కడ కనపడు. కాబట్టి ఈనాడు చాలా మంది అనుకుంటున్నారు, నేను తప్పకుండా పరలోకాన్ని కొనిపోబడతాను అని వాళ్ళు తమను తామే మోసగించుకుంటూ ఉన్నారు. అందుకే యోహాను అంటాడు, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో 9వ వచనములో చదువుకుందాం ఆ మాట. 9వ వచనం, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో కదండి, చదువుకుంటే, మనము పాపము లేని వారమని చెప్పుకుంటే మనల్ని మనమే మోసగించుకున్న వారమవుతాం, మరియు మనలో ఏముండదు అంటున్నాడండి, సత్యం ఉండదు అని మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని మనమే, ఈనాడు అనేకులు క్రైస్తవ దైవజనులు అనబడేవారు, క్రైస్తవ విశ్వాసులు తమను తామే మోసగించుకుంటున్నారు. నేను తప్పకుండా పరలోకాన్ని కొనుక్కోబడే గుంపులో ఉంటున్నాను అని బోధనలే ఉంటున్నాయి. నువ్వెక్కడైనా తిరుగు, ఏమైనా ఆదివారం చర్చికి వస్తే నువ్వు తప్పకుండా పరలోకానికి వెళతావనే బోధలు ఉంటున్నాయి. మాత్రమే కాకుండా వినేవాళ్ళు కూడా అలానే మోసగించబడుతూ ఉంటూ ఉన్నారు. మన జీవితాలు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మన ఎదుట ఉంది ఇంకా కొద్ది నిమిషాలు మాత్రమే, 37 నిమిషాలు మాత్రమే మన ఎదుట ఉంచబడ్డాయి. కాబట్టి కొద్ది నిమిషాలు ప్రార్థనా పూర్వకంగా ఉందాం. తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి ఆ సమూహానికి కదండి. వాళ్ళు భూలోకం నుండి ఎత్తబడేటప్పుడే వాళ్ళు చనిపోయి సమాధులు చేయబడి యేసు ప్రభు
ఆకాశ మండలానికి వచ్చి అక్కడ జీవగ్రంథంలో పేరు చదువుతూ ఉంటే, అలాగే ఆ దేవదూత ప్రధాన దూత కడబోర ఓదుతూ ఉంటే ఆ శబ్దాన్ని విన్నటువంటి మృతులైన పరిశుద్ధులు లేపబడుతూ ఉండగానే సజీవులైనటువంటి పరిశుద్ధులు వారు వీరు కలిసి భూమి మీద నుండి అలా కొనుక్కోబడేటప్పుడే వాళ్ళు తమ తమ వరుసలోకి వచ్చేస్తారు. ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు, సెకండ్ ర్యాంక్ వాళ్ళు, థర్డ్ ర్యాంక్ వాళ్ళు, ఫోర్త్ ర్యాంక్ వాళ్ళు తమ తమ వరుసలోకి వస్తారని దైవజనుడైన పౌలు కొరింథీ మొదటి పత్రిక 15:23 ద్వారా తెలియచేసినట్టు గత కొన్ని వారాలుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ తమ తమ వరుసలోకి వచ్చేవారు ఎవరు అంటే సూర్యుని వలె దగదగా ప్రకాశించేవారు కదండి. ఆ దైవజనుడే అదే అధ్యాయంలో మొదటి కొరింథీ 15:40, 41, 42 వచనాల్లో తెలియజేస్తున్నాడు. మాంసములన్నీ కూడా ఒక విధమైనది కాదు. చాప మాంసం వేరు, మృగ మాంసం వేరు, మనుష్య మాంసము వేరు అని చెప్పుకుంటూ వస్తూ ఆకాశ వస్త్రూపాల మహిమ వేరు, భూవస్త్రూపముల మహిమ వేరు. ఆకాశంలో చూస్తే చంద్రుని మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి మహిమలు వేరు అని తెలియచేస్తున్నాడు. కాబట్టి సూర్యుని వలె తమ తండ్రి రాజ్యంలో దగదగ ప్రకాశించే వాళ్ళేమో మొదటి వరుసలోకి వస్తారు కదండి. భూమి మీద నుండి పరలోకాన్ని కొనిపోబడేటప్పుడే అటెన్షన్ అని భూమి మీద ఒకే వరుసలోకి వాళ్ళందరూ వస్తారు. ప్రపంచమంతా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ భూమి మీద అటెన్షన్ గా ఒక లైన్ లోకి వచ్చేస్తా ఉంటారు. కాబట్టి చంద్రుని మహిమ వల్ల ఎవరైతే ప్రకాశిస్తున్నారో వాళ్ళు సెకండ్ లైన్కి వచ్చేస్తా ఉంటారు. అలాగే దగదగ మెరిసే కొంచెం ఎక్కువ మిణుకు అంటూ ఉండే నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళు 3వ వరుసలోకి వస్తా ఉంటారు. అంతేకాకుండా నక్షత్రాల్లోనే కనపడినట్టు ఆరిపోతూ వెలుగుతూ అసలు అక్కడ నక్షత్రం ఉందా లేదా అన్నట్టుగా ఉండే వాళ్ళు 4వ వరుసలోనికి అలా వస్తా ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ తమ తమ వరుసలో కదండి. అంటే విత్తే విత్తనం వేరు, దేవుడు ఇవ్వబోయే పునరుద్ధాన శరీరము వాళ్ళ మహిమ వేరు. మహిమ దేవుడు ఎలాంటి మహిమ ఇస్తాడంటే కొందరికి చంద్రుడి మహిమ, సూర్యుని మహిమ, నక్షత్రాల మహిమ అలా ఇస్తా ఉంటాడు. ఒకవేళ ఈ లోకంలో పోలియో కాలు చేతులు ఉన్నాయి అనుకోండి, ఆ పునరుద్ధాన శరీరం వచ్చినప్పుడు వాడికి ఆ పోలియో కాళ్ళు చేతులు ఉండవు. ఒకడు అంధుడిగా ఉండి యేసు ప్రభు నమ్ముకొని చనిపోయినా బ్రతికి ఉన్నాడు అనుకోండి, వాడుకు మంచి దృష్టి నేత్రాలు ఇవ్వబడుతూ ఉంటే అంధుడుగా ఉండడు. వాడు చెవిటివాడుగా ఉన్నాడు అనుకోండి, వాడు ఆ చెవిటితనం ఉండదు. మోగవాడుగా ఉన్నాడు అనుకోండి, మోగతనం ఉండదు. ఆ పునరుద్ధాన శరీరానికి ఇటువంటి లోపాలు ఉండటానికి వీల్లేదని నా లేవియా కాండం తెలియజేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. కుంటివాడు, ముక్కివాడు, గూనివాడు ఎవడైనా కానీ దేవుని సన్నిధిలో అట్టివాడు కనబడటానికి వీలో సంపూర్ణమైనటువంటి అవయవ నిర్మాణం కలిగినటువంటి వ్యక్తిగా భూలోకములు ఎట్టివాడై ఉన్నప్పటికీ కూడాను పునరుద్ధాన శరీరానికి అవయవ లోపం ఉండదు, అంగవైకల్యం ఉండదు ప్రియులారా. అంతేకాకుండా రోగాలతో నిండి ఉన్న శరీరం ఉండదు కదా. తిమోతికి పౌలు లేఖ వ్రాస్తే ఏమంటాడంటే, తిమోతి నువ్వు కడుపు జబ్బుతో బాధపడుతున్నావు కాబట్టి నీవు కొంచెం ద్రాక్షరసం తీసుకుంటా ఉండు. ఒనేసిము వాడు రోగి, మరణానికి పోతూ ఉన్నాడు, కానీ దేవుడు పౌలు గారికి ఐసైట్ ఉందని గలతీ పత్రిక చివరి అధ్యాయంలో నేనింత పెద్ద పెద్ద అక్షరాలతో ఒకప్పుడు నేను బైబిల్లో ప్రారంభంలో రక్షణ పొంది కొత్తగా సేవకు వచ్చిన క్రొత్తలో నేను చిన్న అక్షరాలు, ఈ రోజు ఆ బైబిల్లో 2-3 మార్చాను. నేను ఆ బైబిల్ తెరిచి చూస్తే నాకు అస్సలు కనపడదండి. ఇప్పుడు ఆ చిన్న అక్షరాలు రాయాలన్నా కానీ నా వల్ల కాదు. నా గురించి నాకే ఆశ్చర్యం వేస్తా ఉంటుంది. ఆ రోజుల్లో ఇంత చిన్న అక్షరం కనపడకుండా రాసేనా చూసారా. కాబట్టి అంగవైకల్యం అనేది ఉండనే ఉండదు. వారు తమ తమ వరుసలోకి వచ్చేసి అటెన్షన్ గా
ముందు వరుసలో ఉన్న వాళ్ళు ఇట్లా 2 చేతులు చాపి పైకి వెళుతూ ఉంటే కదా, వాళ్ళు గుర్రాలు రథాల మీద ఎక్కి కూర్చుంటే, మేఘం మీద ఆ యొక్క రథం ఎక్కి కూర్చుంటే అలా వెళ్ళిపోతూ ఉంటే సెకండ్ వరుసలో, థర్డ్ వరుసలో, ఫోర్త్ వరుసలో అలా వెళ్ళిపోతా వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అవి ఏ వస్త్రాలు? వాళ్ళు వెళుతూ ఉండగానే భూమి మీద నుండి ఎత్తబడేటప్పుడే ప్రారంభంలోనే తెల్లటి వస్త్రాలు, ఒక ఖర్జూరపు మట్ట వాళ్ళ చేతులకు ఇవ్వబడుతుంది అని మనం గత వారం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మాత్రమే కాకుండా యేసయ్యను గూర్చిన బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తుంది అంటే, చదువుకుందా 104వ కీర్తన 2వ వచనంలో చదువుకుంటే, ఆయన వెలుగును వస్త్రము వలె ధరించి ఉన్నాడని వ్రాయబడి ఉంది కదండి. 104వ కీర్తన 2వ వచనం అనుకుంటాను, చదువుకుంటే 2వ లైన్లో, మొదటి లైన్లోనే వస్త్రము వలె వెలుగును ఆయన కప్పుకొని ఉన్నాడు. దాని పై లైన్లో నీవు మహిమను, మహాత్మ్యమును, ప్రభావాన్ని ధరించి ఉన్నావు. వస్త్రము వల్లే వెలుగును, ఆయన వెలుగును మహిమను ఏం చేశాడని వ్రాయబడి ఉందంటే, వస్త్రము వల్లే ఆయన ధరించుకున్నాడని, కప్పుకున్నాడని వ్రాయబడి ఉంది కదండి. యేసయ్య దేన్ని కప్పుకున్నాడు? వెలుగునే. పరిశుద్ధ సంఘం భూలోకము నుండి పరలోకానికి ఎత్తబడేటప్పుడు, కొనిపోబడేటప్పుడు యేసయ్య ప్రతి విశ్వాసికి ఏమి ఇవ్వబోతున్నాడు? దేనితో కప్పబోతున్నాడు అంటే, వెలుగును వస్త్రంగా, అది తెల్లటి వస్త్రం. ఆ తెల్లటి వస్త్రం మీద మహిమను ఏం చేయబోతున్నాడు? ధరింప చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను క్లుప్తంగా, ఎందుకంటే వారానికి ఈ వాక్యం ముగించాలని ఇష్టపడుతున్నాను కాబట్టి నేను కట్ చేసుకుంటూ కొంత నేను షార్ట్ కట్ లో వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాను. అయితే యేసు ప్రభు నరావతారిగా 33.5 సంవత్సరాలు భూలోకంలో సంచారం చేశాడు. 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్తిసం తీసుకొని తండ్రి పనిలో, పరలోక సంబంధమైన సేవలో నిమగ్నమయ్యాడు. అలా సాగిపోతూ ఉండగా ఒకానొక రోజు 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు. వాళ్ళలో 3 ముఖ్యులైనటువంటి శిష్యులు ఉన్నారు. ఆ 3 వెంట పెట్టుకొని ఒకానొక రోజు కొండ మీదకి వెళ్ళాడు. ప్రార్థనలో గడుపుతున్నారు అందరూ కూడా. ఆయన తన రూపాంతరం చెంది తన మహిమను ఆ 3 శిష్యులకు, అపోస్తలులకు కనబరిచాడు. కనబరుస్తూ ఉంటే అప్పుడు పేతురు అపోస్తలుడు అంటున్నాడు, బాధకుడా, మనం ఇక్కడే ఉండటం మంచిదయ్యా. ఇదిగో మోషే, ఏలియాలు వచ్చి నీతో సంభాషిస్తున్నారు. ఆ మోషేకొక్కటి, ఏలియాకొక్కటి, నీకొక్కటి పర్ణశాలలో. ప్రార్థనలో గడిపే వాళ్ళకి లోకంతో ఏమి నిమిత్తం లేదండి. లోకం ఏం జరుగుతుందో పట్టదో. ప్రార్థన అనేది అంత పవర్ఫుల్. ప్రార్థనలో పరలోక దర్శనాలు ఉంటాయి. ప్రార్థనలో పరలోక ప్రత్యక్షతలు ఉంటాయి. వాళ్ళు దేవుని స్వరాన్ని వింటూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, శిష్యులు ఒక స్వరాన్ని వింటున్నారు. ఏమనంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని ఒక స్వరాన్ని వాళ్ళు వింటూ ఉన్నారు. దేవునికి ఈ మాట పేతురు తన పత్రికలో రాస్తాడు. యోహాను కూడా ఆ పర్వతం మీద మేము ఉండి ఆయన ప్రత్యక్షతలు, మేము ఆయన మహిమను చూసాము, ఆయన స్వరాన్ని మేము విన్నామని 2 అపోస్తలులు కూడా తెలియజేస్తా ఉన్నట్లు, ఆ సందర్భంలో నా బైబిల్ గ్రంథం యేసయ్యను గూర్చి ఏమని తెలియజేస్తుంది అంటే, మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 3 వచనాలలో ముఖ్యంగా 2వ వచనము తెలియజేస్తుంది. వాడు ప్రార్థనలో గడుపుతూ ఉంటే ఆయన ముఖము ఎలా ఉండటం వాళ్ళు గమనించారు అంటే, సూర్యుని వలె. మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనములో మనము చదువుకున్నట్లయితే, ఆయన ముఖాన్ని, యేసయ్య ముఖం ఎలా ప్రకాశించింది అని బైబిల్ చెప్తుంది అంటే, ఆయన ముఖము ఎలా ప్రకాశించిందంటండి, సూర్యుని వలె
ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను అని మనము చూస్తా ఉన్నాం. ఆయన వస్త్రాన్ని, ఆయన మహిమను కప్పుకున్నాడు, ధరించుకున్నాడని 104వ కీర్తన 2వ వాక్యంలో మనం చూసాం. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే మార్చుకున్నాడు, రూపాంతరం చెందాడు, శిష్యులకు తన మహిమను కనబరిచాడు. ఆయనను గురించి బైబిల్ గ్రంథము ఆ యొక్క మరి మత్తయి ఆ సువార్తను రాస్తూ ఏమంటున్నాడు అంటే, ఆయన ముఖము ఎలా ప్రకాశించిందంట, సూర్యుని వలె, ఆయన వస్త్రములు ఎలా తెల్లగా దగదగా మెరిసినట్లు మనం చూస్తా ఉంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 40 పగళ్ళు రాత్రులు తను సజీవునిగా కనబరుచుకొని పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత క్రైస్తవ సంఘం మొట్టమొదటిగా 120 మందితో, ఆ తర్వాత 3000 మంది పెరిగారు, సంఘములో చేర్చబడ్డారు. 5000 మంది సంఘములో చేర్చబడ్డారు. ఇలా సంఘం విస్తరిస్తూ ఉంటే అక్కడ మొట్టమొదటిగా శిష్యులు అనబడిన వాళ్ళు శిష్యులుగా పిలువబడ్డారు. తర్వాత క్రైస్తవులుగా పిలువబడి సంఘం నానాటికి విస్తరిస్తూ ఉంటే అక్కడ సంఘం పెరిగిపోయింది. ఇప్పుడు కొంతమంది హెబ్రీ స్త్రీలు, విధవరాండ్రు వచ్చి పొడుగుతూ ఉంటూ ఉన్నారు. ఆ సందర్భంలో పేతురు లేచి, మేము ప్రసంగమే చేయాలా, మీకు మేము భోజనమే వడ్డించాలా, కాబట్టి మీలో ఒక 7 అభిషేకము, మంచి వారిని, మంచి హృదయం కలిగిన వారిని మాత్రమే కాకుండా కృపతో నిండి ఉన్నటువంటి వారిని, పరిశుద్ధాత్మతో నిండి ఉన్నటువంటి వారిని ఎన్నుకొని మా యొద్దకు తెస్తే వాళ్ళని మేము అభిషేకిస్తాము. దేని కొరకు అభిషేకం ఇది? భోజనం పంచిపెట్టడానికి. ఎవరిని పడితే వాళ్ళ వాలంటీర్లుగా పెట్టకూడదు. అపవిత్రులు, హేయులు, నిషిద్ధులు, దేవునికి అసహ్యకరులు, దేవుని వాక్యమును ఎరగని వారును, లోబడని వారును, విచ్చలవిడిగా లోకాన్ని పరమాణం వలె జురుకుంటూ ఉండే వాళ్ళని, ఎవరిని పడితే వాళ్ళని వాలంటీర్స్ గా ఈనాడు పెట్టుకుంటూ ఉంటే దేవుని నామం అపవిత్రపరచబడుతుంది, కలుషితమవుతున్న ఈ సంఘాలన్నీ కూడాను. దేవుని ప్రజలకు భోజనము పెట్టాలన్నా కానీ వాలంటీర్స్ అనే వాళ్ళు నిజంగా ఎలాంటి వారై ఉండాలి? చదవండి, ఆ అపోస్తలుల కార్యం 6వ అధ్యాయము. అపోస్తలుల కార్యము 6వ అధ్యాయములో మనము చదవగలిగినట్లయితే 6వ అధ్యాయము 8వ వచనం కదండి. 5వ వచనంలో ఈ మాట, జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ, ఎవరిని పట్టుకొచ్చారు? విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫెనును పట్టుకుని వచ్చారు. ఫిలిప్పును, ప్రొకరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియొకయ వాడునగు నికోలాసు అని వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టారు. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచినట్లు మనం చూస్తాం. స్టెఫన్ నిలబడి అక్కడ ప్రధాన యాజకుల ఎదుట, పెద్దల ఎదుట, సంఘేంద్రియ సభ ఎదుట తీసుకుని వెళ్లి నిలబెట్టారు వీడిని నేరాలు మోపటానికి. అప్పుడు 7వ అధ్యాయం 1వ వచనం నుండి ఆయన 56వ వచనం వరకు ప్రసంగం చేశాడు. అబ్రహాం మొదలుపెట్టి అబ్రహామును దేవుడు కనాను దేశానికి తీసుకుని వచ్చాడు. అతనికి పాదం పెట్టునంత స్థలము కూడా దేవుడు అతనికి ఇవ్వకుండా ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడని ఆయన ప్రసంగం ఎత్తుకొని చివరికి 53-54 వచనాలలో మూర్ఖులారా, తండ్రులారా, సహోదరులారా అనే ప్రసంగం ఎత్తుకొని ఆయన చివరికి ఎక్కడికి ముగించాడు? కంక్లూషన్ కి 51వ వచనంలోకి వచ్చేసరికి 7:51లో, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోబరచునల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎదిరించున్నాడు అని వాళ్ళను కలుస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలు పళ్ళు పట్టపట్ట కొరికి అతన్ని బయటికి ఇచ్చి రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు.
సరే, దాని గురించి విడమర్చి నేను మాట్లాడాలని యోచించడం లేదు. నా టాపిక్ అదిగా. ఆ సందర్భంలో అతని వస్త్రాల దగ్గర ఎవరు కావాలన్నారు? సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదాలో ఉన్నటువంటి పౌలుగా మార్చబడక ముందు సౌలు యవనస్తుడు అక్కడ ఉన్నాడు. ఆయన స్టెఫెనీ యొక్క రక్తం చిందిస్తూ ఉంటే, స్టెఫెనీ యొక్క రక్తం కళ్ళారా చూస్తుంటే, అతన్ని ఇంతసేపు రాళ్లతో కొట్టి చంపుతున్నా, ఆయన ప్రాణం విలవిల కొట్టుకులాడుతున్నా, ప్రాణం పోతున్నా, ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సిలువలో యేసయ్య చేసిన ప్రార్థన, ప్రభువా వీళ్ళేమి చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. సౌలు ఆ స్టెఫెను ముఖం కల్లే తేర చూస్తే ఎలా కనపడింది అంటే, స్టెఫెనుకు మాత్రమే కాదు, అక్కడ ఉన్న సంఘేంద్రియ సభ అంతటికి కూడా ఎలా కనపడిందట? 10వ వచనంలో, 36వ అధ్యాయము 15వ వచనంలో, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరు చూడగా అతని ముఖము దేవదూత ముఖం వల్లే కనపడిందటండి. దేవదూత ముఖం వల్లే. వాళ్ళేమో పళ్ళు పటపట కొరుకుతున్నారు, నేరాలు నిందలు మోగుతున్నారు, రక్తం ఏరులే ప్రవహిస్తుంది, మాంసం కండలు ఊడిపోతున్నాయి, పళ్ళ మీద తగులుతున్నాయి రాళ్ళు వచ్చి, పళ్ళు పాట్ పాట్ అని విరిగిపోతున్నాయి, కన్నుల మీద కనుగుండెల మీద తగులుతున్నాయి, కడతల మీద తగులుతున్నాయి, గుండెల మీద తగులుతున్నాయి, కిడ్నీల మీద రాళ్ళు వచ్చి తగులుతుంటే ప్రాణం విలవిల్లాడుతున్నప్పటికీ కూడా ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 7వ అధ్యాయము ఆయన దర్శనాలు చూస్తున్నాడు. 56వ వచనంలో, 57వ వచనంలో, 56వ వచనంలో ఆ రీతిగా చేస్తుంటే, ఆయన 59వ వచనంలో ప్రభువును గూర్చి మొర్ర పెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. 59వ వచనం, 58వ వచనంలో 2వ లైన్లో, సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రాలు. ఎంత జరుగుతున్నా సౌలు అతని ముఖం వైపు తేరి చూస్తే దేవదూత వలె వాళ్ళు పళ్ళు పట్టుబడ్డా కొరికి రాళ్లు విసిరి చంపుతుంటే, క్షమించమని ప్రార్థన చేస్తుంటే, ఆ రక్తం, స్టెఫెనీ యొక్క రక్తం, స్టెఫెనీ యొక్క ప్రాణం పోవట్టు మరణం కళ్ళారా చూసినటువంటి ఈ యవనస్తుడైనటువంటి సౌలులో ఒక విత్తనము వలె నాటబడింది. ఆయన మారు మనసు పొందటానికి అక్కడ బీజము అనేది విత్తబడింది. అయినా కానీ యెరూషలేము పట్టణంలో ఉన్న యూదా ప్రజలు, క్రైస్తవ పిల్లల్ని ఆయన చెరపట్టి, ఎందుకంటే సన్హెద్రిన్ సభకు ప్రధాన యాజకుడు జడ్జిగా ఉన్నాడు. జడ్జి దగ్గర ఈయన సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదాలో ఉండి, సౌలు ఆయన అరెస్ట్ వారెంట్ తీసుకొని ప్రధాన యాజకుడి దగ్గర గుర్రాల మీద సైనికులను వెంట పెట్టుకొని, ఇది చాలదన్నట్టు దమస్కు పట్టణానికి, సిరియాకి క్యాపిటల్ దమస్కులో కొంతమంది క్రైస్తవ విశ్వాసులు ఉన్నారన్న వార్త విని పోతూ ఉంటే, ఆ యొక్క దమస్కు గేటు వెలపట, పట్టణపు గేటు వెలపట, ఆ గవిని వెలపట ఆయన చుట్టూ ఒక గొప్ప వెలుగు ప్రకాశించటం సౌలు చూచాను అంటున్నాడు ఆయన సాక్ష్యం ఇస్తూ. కదండి, చదువుదాం ఆ మాట. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయములో మనము చదువుకుంటే 3వ వచనంలో, అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను అని మనము చూస్తా ఉన్నాం. ఏం ప్రకాశించింది? గొప్ప వెలుగు, గొప్ప వెలుగు కదండి. ఆయన ప్రకాశించినట్లు ఆయన చుట్టూ, దీన్ని నేను విడమర్చి చెప్పటానికి సమయం లేదు కాబట్టి ఇక్కడే కాదు, తర్వాత అక్కడ పట్టబడ్డాడు. దమస్కు వెలుపట ఒక స్వరం వింటున్నాడు. వాడు గుడ్డివాడై, ఎందుకంటే వెలుగు చూడలేక కన్నులు గుడ్డితనం వచ్చేసింది. గుర్రం మీద నుండి టాప్ టాప్ పడిపోయారు సైనికులందరూ, సౌలు కూడా. అప్పుడు ఒక స్వరం ఆకాశము నుండి రావటం ఈయన చెవులారా వింటున్నాడు.
అడుగుతున్నాడు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావంటే, ప్రభువా నీవెవడవయ్యా నేను నిన్ను హింసించటానికంటే, నా పిల్లల్ని హింసిస్తున్నట్లయితే నన్ను హింసించినట్టే. అక్కడ తిన్నని అనబడిన యోధ ఆ యొక్క వీధిలోకి వెళ్లి, యోధ ఏంట ప్రవేశించు, నీవు చేయవలసినవి నేను నీతో చెప్తాను అని చెప్పినాడు. అక్కడికి వెళ్లి గుడ్డివాడై 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే అననీయాకు దేవుని స్వరం ప్రత్యక్షమై అంటుంది, అననీయ వెళ్ళి ఫలానా వీధిలో ఫలానా వాడు ఫలానా ఇంట ఇదిగో ప్రార్థన చేస్తున్నాడు, కాబట్టి నువ్వు వెళ్ళి వాని కొరకు ప్రార్థన చేయంటే, ప్రభా నీ ప్రజలైన సంఘాన్ని వాడు హింసిస్తున్నాడయ్యా, నన్ను కూడా చంపుతాడు, నేను వెళ్ళనంటే నువ్వు వెళ్ళు అని దేవుని స్వరం ఆయనకుతో మాట్లాడుతూ విని వెళ్ళాడు. వెళ్ళి అతని తల మీద చేతులు పెట్టి ప్రార్థించినప్పుడు పాపపు పొరలు అతని కళ్ళ నుండి రాలిపోయాయి. నాట నుండి రక్షణ పొంది ముందుకు సాగుతూ ఉంటే, ఒకరోజు ఈ కౌన్సిల్ కి, ఆదిమ సంఘానికి కౌన్సిల్ అనేది ఒకటి ఏర్పాటైంది. దానికి యేసు ప్రభు తమ్ముడైనటువంటి యాకోబు ఆ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ గా ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన దర్శించడానికి పౌలు గారు వెళ్ళినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో పౌలా, నిన్ను గూర్చి యోధా ప్రజల్లో ఒక థాట్ వచ్చేసింది. నీవు మోషేను విడిచిపెట్టాలని ప్రకటిస్తున్నట్టు, ధర్మశాస్త్రాన్ని పాటించొద్దు అని నువ్వు చెప్తున్నట్టు, కాబట్టి యూదులు నీ కోసం వెతుకుతున్నారు, నువ్వు కనబడితే చంపాలని. కాబట్టి ఒక పని చేయి, మా దగ్గర 4 మనుషులు ఉన్నారు మొక్కుబడికి, వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళు, నీవు వాళ్ళకి అయ్యే తగలబడిని నువ్వు పెట్టుకొని, ఖర్చు నువ్వు పెట్టుకొని వాళ్ళని ఆ ప్రకారంగా చేయి. అప్పుడు చూసిన వాళ్ళందరూ నువ్వు మోషేను విడిచిపెట్టలేదని, నీవు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావని వాళ్ళందరూ తెలుసుకుంటారు అన్నప్పుడు ఆయన 4 వెంట పెట్టుకొని అక్కడికి వెళ్లి చివరికి యెరూషలేములో ఉన్న దేవాలయంలోనికి ఆయన వెళ్లి మొక్కుబడి యొక్క కానుకను అర్పిస్తూ ఉండగా, మరి ఆసియా ఖండం నుండి వచ్చినటువంటి యూదా ప్రజలు ఈయన దేవాలయంలో ఉన్నట్టు వాళ్ళు చూసి వాడిని, ఆ యొక్క పౌలును ఆ 4 పట్టుకుని బయటికి ఇచ్చి, అంటే వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? ఎఫెసు నుండి వచ్చారు, లేకుంటే ఇతరితర మరి వారి నుండి అన్య జనాంగం వచ్చారు, వీళ్ళందరూ కూడా దేవాలయమును అపవిత్రపరచడానికి వెళ్లారు అని చెప్పి బయటికి లాగితే, ఇశ్రాయేలీలారా రండి సహాయం చేయడానికని వాళ్ళు మొత్తం గుంపు కూర్చి అతన్ని చంపటానికి చూస్తూ ఉంటే, పట్టాలం అనబడినటువంటి ఆ యొక్క సైనికులకి ఈ వర్తమానం తెలిసి హుటాహుటిన కొంతమంది శతాధిపతుల్ని, కొంతమంది సైనికుల్ని ఆ పట్టాల మీద అధిపతిగా ఉన్నటువంటి వాడు వెంట పెట్టుకుని, ఇప్పుడు ఆయన్ని తీసుకుని వెళ్ళటానికి కూడా, కాబట్టి అతన్ని మోసుకొని మీరు కోటలోనికి తీసుకుని వెళ్ళండి అని అధిపతి చెప్పినప్పుడు అతన్ని పైన ఎట్లెత్తుకొని, ఎందుకంటే అతని దొరికితే పట్టుకొని చీల్చి చెండాలని యోధా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు పౌలుని. కాబట్టి ఇలా పైకెత్తి సైనికులందరూ కూడా తీసుకుని పోతుంటే, ఆ మెట్ల మీద ఎక్కుతూ ఉన్నప్పుడు పౌలు ఆ అధిపతిని, సైనిక అధిపతిని ఒక మాట నిన్ను అడగవచ్చా, నేను మాట్లాడవచ్చా అంటే ఆయన మాట్లాడమన్నాడు. నేను తార్సు అనే ఆ గొప్ప పట్టణపు పౌరస్తుడిని, నాకు రోమా పౌరత్వం ఉంది అని చెప్పుకుంటూ ఆయన స్టేట్మెంట్ ఇస్తూ చివరికి ఎక్కడికి తీసుకుని వచ్చాడంటే, నేను ఫలానప్పుడు ఇట్లా దేవుని బిడ్డను హింసిస్తున్నా, ఇదిగో నన్ను ప్రభు పట్టుకున్నాడు, నాటి నుండి నేను ఆయనే సత్యమైన రక్షకుడు దేవుడని ప్రకటించటం ప్రారంభించానని ఆయన, మీరు కూడా ఇదిగో ఏసే రక్షకుడు, ఏసే దేవుడు, ఏసే మీ పాప శాపాల కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, ఆయన యందు విశ్వాసం ఉంచాలని చెప్తున్నటువంటి సందర్భంలో చదవండి 26వ అధ్యాయం 22వ అధ్యాయం అపోస్తలుల కార్యం 22వ అధ్యాయము 6వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను ప్రయాణము చేయొచ్చు దమస్కు నాకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ
ప్రకాశించెను. అక్కడేమన్నాడు 9వ అధ్యాయం 3వ వచనములో, నేను ఒక వెలుగును చూచితిని, వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. ఇక్కడికి వచ్చేసరికి ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే 6వ వచనం 3వ లైన్ లో, ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ, యేసయ్య ఆ వెలుగు ఆయన చుట్టూ ఎలా ప్రకాశించింది అంటే గొప్ప వెలుగు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక రోజు ఈయన ఖైదీగా పట్టుకెళ్ళి వెళ్ళారు, జైల్లో వేశారు. అయితే అగ్రిప్ప అనేవాడు రాజుగా ఉంటూ ఉన్నాడు. ఆ కాలంలో అగ్రిప్పే కాదు, అక్కడ ఫేస్తు అనేవాడు గవర్నర్ గా ఉంటున్నాడు. వాళ్ళిద్దరు కూడా కలిసి, ఇదిగో అతన్ని మా ఎదుటికి తీసుకురండి, మేము విచారిస్తాం అన్నటువంటి సందర్భంలో అగ్రిప్పకు ఈయన చూడాలనే కుతూహలం ఆర్భాటం అయిపోయింది. అటువంటి సందర్భంలో ఫేస్తు అన్నాడు, గవర్నర్, నేను కూడా అతని మాటలు వినాలి, అతన్ని చూడాలి, అతని గురించి యోధా ప్రజల్లో కలవరం కలుగుతుంది, ఎవరమ్మా అన్నటువంటి కుతూహలం ఆయనలో వచ్చి చివరికి వాళ్ళిద్దరూ కలిసి ఉండగా వాళ్ళ పీఠాల మీద కూర్చున్నప్పుడు పౌలుని ఆ ఎదుట ప్రవేశపెట్టారు. ఆ సందర్భంలో ఆ పౌలు స్టేట్మెంట్ ఇస్తూ ఏమంటాడంటే 26వ అధ్యాయము, అపోస్తలుల కార్య గ్రంథమే 26వ అధ్యాయము లో ఆయన అంటాడు, 26 మొదటి వచనంలో, అగ్రిప్ప పౌలును చూసి నీ పక్షాన చెప్పుకొనుటకు నీకు సెలవైనదని చెప్పాను. అప్పుడు పౌలు చెయ్యి చాచి ఇలాగ సమాధానం చెప్పసాగాను, అగ్రిప్ప రాజా అని మొదలుపెట్టి 13వ వచనంలో, రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చినటువంటి వారి చుట్టూను, ఇదిగో మేము దమస్కు పట్టణానికి వెళుతుంటే నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశవంతమైనటువంటి ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట. 9వ అధ్యాయం 3వ వచనంలో ఒక వెలుగు చూచితిని అని ఉంది. 22వ అధ్యాయం 6వ వచనంలో ఒక గొప్ప వెలుగు చూచితిని అనే మాట వ్రాయబడి ఉంది. కానీ 26:13లో సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైనటువంటి ఒక వెలుగుని చూచితిని అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ప్రకటన గ్రంథం ముగించుకుందామండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం 3వ లైన్ లో, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం 3వ లైన్ లో మనము చదవగలిగినట్లయితే, 3వ లైన్ లో 16:3లో, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న యోహాను అంటూ ఉన్నాడు. యోహాను పద్మాసులో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రభు దినమందు ఆదివారమందు ఆయన ఆత్మ ద్వారా పరవశుడైపోయాడు. అప్పుడు ఒక స్వరం ఆయన వెనక నుండి వినబడుతూ ఉంది, నీవు చూచుచూ ఉన్నటువంటి వింటున్న ఈ మాటలన్నీ కూడా ఒక గ్రంథంలో వ్రాసి ఆ యొక్క 7 సంఘాలకి పంపించు. తీరా ఆ దర్శనమందు ఆయన చూస్తూ ఉంటే యేసయ్య ముఖం ఎలా కనపడిందటండి. 16వ వచనం 3వ లైన్ చివరిలో, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉంది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 21వ అధ్యాయము 23వ వచనములో, రాబోయే దినాలలో ఆ నూతన యెరూషలేము పట్టణం నందు సూర్యుడు కాని చంద్రుడు కాని నక్షత్రములు కాని అవసరం లేదు. ఈ గొర్రె పిల్లయే అక్కడ దీపముగా ఉండి ఆ నూతన యెరూషలేము పట్టణం అంతా కూడా ప్రకాశిస్తూ ఉందని 23వ వచనములో, ఆ పట్టణం ఏ పట్టణం? అది నూతన యెరూషలేము పట్టణం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను నక్షత్రములైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే ఆ పట్టణంలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే జనములు దాని వెలుగునందు సంచారం చేస్తారు. భూరాసులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వస్తారు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును
వేయబడవు, జనములు తన మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వస్తారని వ్రాయబడి ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. బిడ్డ, యేసయ్యే వెలుగు. యేసయ్య వెలుగును వస్త్రంలాగా కప్పుకున్నాడు, ధరింపజేశాడు. ఆయన తన వస్త్రాన్ని పరిశుద్ధ సంఘానికి కప్పబోతూ ఉన్నాడు. పరిశుద్ధులైనటువంటి వారు 6000 సంవత్సరాల నుండి ఒకవేళ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు వాక్యానికి లోబడి 100% ఎవరైతే జీవిస్తూ ఒకవేళ చనిపోయినప్పటికీ కూడాను, ఒకవేళ వాళ్ళు బ్రతికి ఉన్నప్పటికీ ప్రభు ప్రత్యక్షమయ్యే కాలంలో ఆయన వచ్చే సమయానికి బ్రతికున్నప్పటికీ కూడా వీరు కూడా పరలోకానికి కొనిపోబడేటప్పుడు ఆయన తన వస్త్రాన్ని, ఏ వస్త్రం అది? వెలుగు. ఆయన ఏ వస్త్రం? తెల్లటి వస్త్రం, వెలుగు వస్త్రం. అది అందులో రకాలు ఉంటాయని గత ఆదివారం మనం ధ్యానించాం కదండి. వెలుగులోనే మహిమలు రకరకాలుగా ఉంటాయి కదా. మా అన్నదమ్ముల యొక్క 4 వస్త్రాలు, వాటి మహిమ తెల్లగానే ఉండయి, కానీ దగదగ ప్రైజ్ ది లార్డ్, దాని మహిమ ఎక్కువ తక్కువల. 4 అన్నదమ్ములు ఉంటే 4 అన్నదమ్ముల యొక్క ఆ తెల్లటి వస్త్రాల యొక్క విలువ, వాటి ర్యాంకు, వాటి వరస, వాటి మహిమ, వాటి తేజస్సు 4 రకాలుగా ఉన్నట్లు గత వారంలో మనము చూసాం. ఉదాహరణకి మనం చెప్పుకున్నాం, ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవడైతే ఉంటాడో వాళ్ళకి ఇష్టమైన వస్త్రాలు, ఎర్రటి వస్త్రాలు, బ్లూ, రెడ్, పింక్ అన్ని కూడా తీసివేయబడి ఆ డ్యూటీకి వచ్చేటప్పుడు అందరూ కాకి వస్త్రాలే ధరించాలి, ఒకే రకమైనటువంటి వస్త్రాలు ధరించాలి. ఆ వస్త్రాలు వాళ్ళు ధరించినప్పుడు మామూలు కానిస్టేబుల్ ముతక, చాలా తక్కువ విలువ. వాళ్ళకి ఏ ర్యాంకు భుజాల మీద ఉండదు, ఏ తాడు కూడా వాళ్ళ భుజాల చుట్టూ ఉండదు. కానీ ర్యాంకు పెరిగే కొద్దీ వాళ్ళ వస్త్రాల మహిమ పెరుగుతుంది, వాళ్ళ స్టార్స్ పెరుగుతూ ఉంటాయి, వాళ్ళ యొక్క అధికారం పెరుగుతూ ఉంటుంది. అధికారం పెరిగే కొద్దీ వాళ్ళ బలం పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఎక్కడైనా కొట్లాట్లు జరుగుతున్నాయి అనుకోండి, 1000 మంది గుంపు జమకూడారు, ప్రాణాస్తి నష్టం కలుగుతుంది. అక్కడ ఒకవేళ కానిస్టేబుల్స్ ఉన్నారు కదండి, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఇదిగో ఆ యొక్క డిఎస్పి ఉన్నాడు, ఏఎస్పి ఉన్నాడు. అయినా కానీ వాళ్ళ అధికారం చాలదు. ఫైరింగ్ ఆర్డర్స్ అక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంకు గల్లవాడు ఉంటేనే ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వటానికి అధికారం ఉంది. ఎవడైనా గనక ఆ ర్యాంకు లేకుండా, అధికారం లేకుండా ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఎవడైనా ఫైర్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలు పోవటమే కాదు, రిమూవ్ ఫ్రమ్ జాబ్, డిస్మిసల్ ఫ్రమ్ జాబ్ మాత్రమే కాకుండా వాళ్ళను కోర్టు ముందు నిలబెట్టి దోషులుగా తీర్చి వాళ్ళను జైల్లో వేయటం జరుగుతుంది. ఎంతైతే ప్రాణ నష్టం జరిగిందో వాళ్ళ ప్రాణాలకు వీళ్ళ ప్రాణం విలువ కట్టి జడ్జి ఉరి తీయండి అంటాడు. చేస్తారా? కాబట్టి అధికారం పెరుగుతుంది, మహిమ పెరిగే కొద్దీ ఏం పెరుగుతుంది? అధికారము. ర్యాంకు పెరిగే కొద్దీ అధికారం పెరుగుతుంది, వాళ్ళ వస్త్రాల విలువ పెరుగుతుంది, వాళ్ళ భుజాల మీద స్టార్స్ పెరుగుతూ ఉంటాయి, వాళ్ళ భుజాల చుట్టూ ఆ తాడులు కూడా వాళ్ళ ర్యాంకును సూచిస్తూ ఉంటుంది. ఈ వారానికి నేను ఈ వాక్యం ముగించలేకపోయాను. తలను వంచండి. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే వచ్చే వారం ఈ వాక్యాన్ని పొడిగించుకుంటానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం, నిశ్చయముగా జీవితాలు పరిశీలన చేద్దాం. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించే ప్రభువా, మేము 70 సంవత్సరాలు జీవించామనుకోండి, 20 సంవత్సరాల వయసులో రక్షించబడితే ప్రభు కొరకు బ్రతికే 50 సంవత్సరాల జీవితం మేము ప్రభునే దేవుడుగా, ప్రభువుగా
మేము మా హృదయమందు స్థాపించుకొని మా రక్షకుడిగా మేము ఆయనకు మాత్రమే మేము చెందిన వారు. ఆయన మాటే వినాలి, ఆయన మాటే మేము చేయాలి. ఆయనకు తప్ప షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె మేము ఎవ్వరికి సాగిలపడము. మేము మ్రొక్కంగాక మ్రొక్కం. ఇదిగో మా శరీరాలను మా ప్రాణాలను కొనిపోయి అగ్ని గంధకాలతో మండే గుండంలో వేస్తావా? వేసుకో. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. రక్షించినా రక్షించకపోయినా కానీ మేము మ్రొక్కంగాక మ్రొక్కం. ఆ బొమ్మకి మ్రొక్కం. మమ్మలను సృష్టించిన వాడే మా సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మాత్రమే దానికి అర్హుడు, పూజకు అర్హుడు, స్తోత్రార్హుడు. మేము ఆయననే మొక్కుతాం. ప్రాణాలు తీస్తే తీసుకో అని ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె ఎవరైతే నిలబడతారు, దానియేలు వలె రాజశాసనం ఇదిగో 30 దినాల వరకు రాజు గారి దగ్గరే ఏ మనవి ఉన్నా అక్కడికి వెళ్లి మొర్ర పెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి, అడగాలి. ఏ దేవతకి దేవుడికి మనవి చేయకూడదో అలా చేస్తే సింహాల బోనులో వేయబడతాడు అనే శాసనం పుట్టించారు. అది విన్నా కానీ యథాప్రకారం నన్ను సృష్టించిన వాడికి నేను ప్రార్థన చేయకుండా, నేను ఆరాధించకుండా, ఆయనకు మ్రొక్కకుండా, ఆయనకు సాగిలపడకుండా నేను మానను అని ఎవరైతే దానియేలు వలె తీర్మానం చేసుకొని ప్రాణాన్ని లెక్క చేయకుండా ఉంటారో అలాంటి వారికి దేవుని సింహాసనం మీద కుడి ఎడమ ప్రక్కల కూర్చునే అర్హత ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. ప్రేమ కలిగిన తండ్రి, మంచి దేవ, నీ ఉన్నతమైన మహాకృపను బట్టి మీకే వందనాలు. ప్రార్థించి ప్రారంభించినటువంటి ఈ యొక్క ఆరాధన అంతట్లో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. బలపరిచినందుకు మీకు వందనాలు. నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి పొరలుగా నీ వాక్యపు నాయన అంశాలు మాకు తెలియజేసి ఇవన్నీ విని కూడా మేము నిర్లక్ష్యంగా అవిధేయత కలిగి మా ఇష్టం వచ్చినట్లు మేము బ్రతుకును గనక నడిపించుకుంటే ఆనాడు రొమ్ము కొట్టుకొని ఏడ్చి ప్రయోజనం లేదు. కాబట్టి యేసుతో ఆ మహిమగల సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ గొప్ప ఆసక్తి, పట్టుదల కలిగినటువంటి వారమై కొద్ది రోజులు ప్రభు కోసం నమ్మకంగా జీవిస్తూ మేము ఒకవేళ మా శ్వాస విడిచిన, మా శ్వాస మాలో ఉన్నా కానీ మేము తుది శ్వాస వరకు ప్రభు వచ్చేంత వరకు ప్రభు కొరకే బ్రతికే ఆ గొప్ప కృప మాకు అందరికీ దాయిచ్చి కూడి వచ్చిన ప్రతి ఒక్కరు వారి కుటుంబాలను, వారి యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలు, వారి బిడ్డల వెచ్చలు, వారి పరీక్షలు, ఎగ్జామ్స్, వారి ప్రయాణాలు అన్నింటిలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఈ రాత్రి రేపు పగలు జరగనైనటువంటి ప్రార్థనా కూడికి ఆరాధనలన్నింటిలోనూ, అలాగే రేపటి దినమందు జరగనైన ప్రభు బలారాధనలో మీ సన్నిధి మా అందరితో ఉంచండి. యోగ్యులుగా సిద్ధపరిచి తీసుకురండి. 365 రోజులు మమ్మల్ని కాపాడినందుకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరు చేసిన మేళని రాత్రి మేమందరం వివరించిన ఉండగా ప్రతి ఒక్కరిని అభిషేకించి సిద్ధపరచు. యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సన్నిధి, సహాయం ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులు, ప్రాముఖ్యంగా కూడి వచ్చిన మనకు కుటుంబాలకు సదా తోడే ఉండి నడిపించును గాక. యేసు